ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. గురక ఎక్కువగా పెడుతున్నారా? మీరు కాదు, మీ పక్కనున్న వాళ్ళు. సో, గురక ఎక్కువగా పెడుతూ ఉంటే ఇంటర్నల్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ లంగ్స్ రిలేటెడ్‌గా ఉంది అని అంటూ ఉంటారనమాట డాక్టర్స్. అయితే ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అట్ ద సేమ్ టైమ్ చిన్న పిల్లల్లో ఎక్కువగా మనము కోల్డ్ గానీ, కాఫ్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా! సో, వాటి నుండి బయటపడాలంటే ఏం చేయాలి? డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షాగుఫ్తా గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే. సో, స్నోరింగ్ ఒక సైడు, చిన్న పిల్లల్లో కోల్డ్ అండ్ కాఫ్ ఒక సైడు. సో, స్నోరింగ్ అంటే బేసిక్‌గా మనకు తెలీదు మనం గురకబెడుతున్నామా లేదా పక్క వాళ్ళకే తెలుసు కాబట్టి. సో, ఇంటర్నల్‌గా ప్రాబ్లమ్ అంటే ఏ ప్రాబ్లమ్ డెవలప్ అయితే స్నోరింగ్ అనేదొస్తుంది మ్యామ్? సో, బేసికల్లీ ఏంటంటే అండి, మన బాడీలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల, ఓకే. కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువైపోతదో, బాగా ఫ్లమ్ ఎక్కువైపోతది బాడీలో. వాళ్ళలో లంగ్ కెపాసిటీ చాలా స్లోగా ఉంటది. అప్పుడు బ్రీత్ ఏంటంటే ఫోర్స్‌ఫుల్‌గా తీసుకుంటారు. ఆ ఓకే. ఫోర్స్‌ఫుల్ ఆఫ్ బ్రీత్‌ని మనం గురక అంటాం యాక్చువల్లీ. సో, గురక గాని ప్రాబ్లమ్ అంటే లైక్ తెమడ రావడము, అండ్ ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ రావడం, ఇవన్నీ కనెక్టెడ్ టు నోస్ అనమాట. నోస్ ఎప్పుడు మనం ఎప్పుడు నేనేమంటంటే, వీళ్ళలో గురకొచ్చిన వాళ్ళలో గురక ఆల్మోస్ట్ వచ్చే 70% జనాల్లో చూస్తే వాళ్ళలో సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. లైక్ వెదర్ చల్లగా అయిపోతే కోల్డ్ రావడము, లేదంటే మనము తుమ్ములు రావడము, లేదంటే డస్ట్ అలర్జీస్ ఉండడం, వీళ్ళలో మనం చాలా వరకు గమనిస్తే సో, చాలా కేసెస్‌లో గురక మాక్సిమం ఇలా ఉంటదనమాట. సో, వీళ్ళలో కూడా సైనస్‌లో కూడా కొంతమందికి ఫ్రాంటల్ సైనస్ అని, కొంతమందికి మాక్సిలరీ సైనస్ అని, కొంతమందికి స్పినాయిడల్ సైనస్ అని, కొంతమందికి ఎథిమాయిడల్ సైనస్ అని 4 టైప్స్ ఆఫ్ సైనస్‌లుంటాయి. హ్మ్. ఇవన్నీ ఇక్కడ బ్లాక్ అయిపోతదనమాట. ఓకే. కొంతమందికి మ్యూకస్ బాగా ఫార్మ్ అయిపోయి, ఇక్కడ ముద్దలాగా ఫార్మ్ అయిపోయి, బోన్ కొద్దిగా క్రాస్ అయి ఉంటదనమాట. ఆహా! సో, వాళ్ళకేంటంటే ప్రాపర్ బ్రీత్ తీసుకోలేరు. మెయిన్ ఇంటి ద్వారము, మనకి ఇంటికి ద్వారం ఎంత ఇంపార్టెంటో నోస్ అంత ఇంపార్టెంట్. నోస్ ద్వారా తీసుకుంటున్న బ్రీత్ లంగ్స్‌కెళ్ళి బ్లడ్ ప్యూరిఫై అయ్యి, ఆ బ్లడ్ అనేది హార్ట్‌కెళ్ళి ఓవరాల్ బాడీకి అంతా ఎళ్ళాలి. సో, నోస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మన బాడీలో. సో, బ్రీత్ కరెక్ట్ తీసుకోవాలి. కాబట్టి నేనేమంటానంటే, మనము న్యాచురోపతిలో గురక గాని, అండ్ మనకి స్నోరింగ్ గాని, మనకి సైనస్ ప్రాబ్లమ్ గాని, అడినాయిడ్స్ గాని, టాన్సిల్స్ గాని, ఆస్తమా గాని, కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే, జలనేతి, సూత్రనేతి అద్భుతంగా పనిచేస్తదండి. హుహు. 100% గురకని కంట్రోల్ చేస్తది. ఎందుకంటే నాకు దగ్గర చాలా మంది యంగ్‌స్టర్స్ వస్తుంటారు. కొంతమంది బరువు ఎక్కువైపోవడం వల్ల స్నోరింగ్ ఉంటది కొంతమందికి. కొంతమంది బాగా అలిసిపోయి ఇంటికొచ్చిన తర్వాత పడుకుంటున్నప్పుడు కూడా సో, అవును. దానివల్ల గురకొస్తుంటది. కొంతమందికి కామన్‌గా రెగ్యులర్‌గా ఉంటది గురక. కొంతమందికి అప్పుడప్పుడు అలిసిపోయినప్పుడే వస్తుంటది. ఈ కైండ్ ఆఫ్ గురక గాని, సైనస్ ప్రాబ్లమ్స్ గాని, అడినాయిడ్స్ కానీ, లంగ్స్‌కి సంబంధించిన ఏ సమస్యలైనా సరే పోవాలంటే జలనేతి, సూత్రనేది. సింపుల్ ఒక చిన్న పాట్ ఉంటది. హ్మ్. అది విత్ గైడ్‌లైన్స్ చేస్తామనమాట. ఒక చిన్న పాట్. ఈ ముక్కులేస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి. ఓకే. ఈ ముక్కులేస్తే ముక్కులో వాటరొస్తాయి. సో, అప్పుడు ఈ బ్లాక్స్ అన్నీ క్లియర్ క్లియర్ అయిపోతాయి అవుతూ మనకి. ఉంటదా? ఓకే. మనం ఓకే. చెప్పాం కదా! 4 టైప్స్ ఆఫ్ సైనస్. ఇక్కడంతా బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడంతా మసాజ్ చేస్తే అసలు ఆ నేతి రిలీఫ్. జలనేతి చేయించుకున్న రోజు ఎంత రిలీఫ్ ఉంటదంటే, నిద్ర ప్రాపర్‌గా పడతది. ప్రాపర్ స్లీప్ ఉంటది. అండ్ ఆ రోజు చేయించిన ఫస్ట్ నేతికే మనం గమనించొచ్చు ప్రాపర్ నేతి పడితే అది గూడా. కొంతమంది నేతి చేస్తున్నప్పుడు ఇలా బెండ్ అయ్యి మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ తీసుకోవాలి. హ్మ్. వాళ్ళు ఆ నాలెడ్జ్ లేక తీసేసుకుంటే ఇక్కడెక్కడో నీళ్లు పట్టేసినట్టు అనిపిస్తది. అసలు ఆ రోజంతా క్లమ్జీగా హెడేక్ వస్తుంటది. సో, అలాగా విత్ గైడెన్స్ చేసుకొని మనకు నాలెడ్జ్ ఉండేవాళ్ళు చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఒక చిన్న నాలెడ్జ్ అది నేర్చుకుంటే మనం కూడా చేసుకోవచ్చు ఓన్‌గా. అలా జలనేతి చేయించుకుంటే మాత్రం గురక 100% ఇప్పుడు గురక అన్న వెంటనే చాలామంది వీడియో చూస్తారు హ్మ్. బేసికల్లీ. హ్మ్. అందులో ఏమైనా రెమెడీ చెప్పింటారేమో అని చూస్తారు. ఆ రెమెడీ చేసినా 1-2 డేస్ చేస్తారు. తర్వాత ఆపేస్తారు. ఓకే. దాని బెనిఫిట్ లేదని చెప్పేసి ఏదేదో కామెంట్‌లు పెడతా ఉంటారు. ఇది కామన్. నేను చూస్తుంటాను చాలా వరకు. హ్మ్. నేనేమంటానంటే సో, రెమెడీస్ ఏదైనా సరే ఇప్పుడు ధనియాల వాటర్ తాగమంటాము. వార్మ్ వాటరు, అల్లం వాటర్ ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతది. సో, అది లాంగ్ ప్రాసెస్‌లో ఇట్ విల్ టేక్ టైమ్. సో, మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం తాగడం. సో, తాగమన్నారు కదా! అని చెప్పి స్టార్ట్ చేసినవి 2 రోజుల్లో ఆపేస్తే ఏ సమస్య క్యూర్ అవ్వదు. మనం ఒక 1 మంత్, 2 మంత్స్ తాగుతూ ఉంటే గురక ఎలాగో స్లోగా కంట్రోల్ అవుతది కానీ, గురకతో పాటు బాడీలో హెవీనెస్ తగ్గుతది. ఆ వాటర్ తాగడం వల్ల. కొద్దిగా బ్లోటింగ్ తగ్గుతది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటే తగ్గుతది. అధిక బరువు ఉంటే బరువు తగ్గుతాం. ఆ వాటర్స్ వల్ల. ఓకే. అల్లం వాటర్ గానీ, ధనియాల వాటర్ గానీ, వామ్ వాటర్ గానీ, నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. మన దానిమ్మాకులుంటాయి గదా! దానిమ్మాకులు, వాము అండ్ ధనియాలు, చిన్న అల్లం ముక్క నీళ్ళలేసి లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగమంటుంటాను. హ్మ్. అది తాగడం స్టార్ట్ చేసిన తర్వాత లంగ్ కెపాసిటీ పెరిగి పిల్లల్లో స్నోరింగ్ అని, పిల్లల్లో ప్రత్యేకంగా ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్, ఫీవర్స్ వస్తుంటాయి పిల్లలు. అవి గూడా బాగా కంట్రోల్ అవుతా ఉంటుంటాను. ఓకే. అది 1-2 డేస్ చేస్తారు. అది గూడా విని
చేద్దాంలే అని డిసైడ్ అవుతారు. అలా అస్సలు. ఈ వాటర్స్ తాగడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి మనకి ఈ సమస్యల వరకు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఓకే. అండ్ మనం జలనేతి అనుకున్నాం కదా! జలనేతి కూడా ప్రాపర్‌గా చేసుకోవడం. సూత్రనేతి అని ఉంటది. ఈ జలనేతి అనేది అంటే ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఎక్కడికెళ్ళాలి మ్యామ్? న్యాచురోపతి డాక్టర్స్ డాక్టర్స్ చేస్తారు. గాని, ఓకే. యోగా సెంటర్స్‌లో కూడా చాలా వరకు చేస్తుంటారండి. ఓకే. చాలా అంటే ఇప్పుడు కంప్లీట్ తెలిసుండాలి అంతే. చాలామంది ఒక్కసారి నెత్తి చేయించుకుంటారు. ఎక్కడో బ్లాక్ అయిపోతది వాళ్ళకి. అండ్ ఎక్కడో తిమ్మిరి పట్టేసినట్టు అనిపిస్తది. ఇంకా లైఫ్‌లో చేయించుకోరు. ఓకే. అదొక భయంకరమైన పెయిన్ అనిపిస్తదనమాట. సో, కరెక్ట్ వేలో చేయించుకోవాలి. కరెక్ట్‌గా చేసే మనకు వాళ్ళకి ఒకవేళ బాగా అలవాటుంది చేసుకుంటున్నామంటే ఓన్‌గా చేసుకోవచ్చు. అది కూడా రోజు చేసుకోవద్దు. వారానికి ఒక్కసారి. లేదంటే వారానికి 2 సార్లు. అది కూడా ఇబ్బందిగా ఉంటే. ఎక్కువ ఇబ్బంది ఇబ్బందుంటది. రోజు అలవాటు చేసుకోవద్దు దాన్ని ఓకే. కూడా. సో, జలనేతి వల్ల మోర్ ఆక్సిజన్ ఎళ్తది. కార్బన్ డయాక్సైడ్ ప్రాపర్‌గా రిలీజ్ అవుతది. గురక కంట్రోల్ అవుతది. అండ్ స్పెషల్లీ సైనస్ గాని, అడినాయిడ్స్ గాని, టాన్సిల్స్ గాని కంట్రోల్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది కొద్దిగా 4, 5, 6 అడుగులేస్తే ఆయాసం వస్తుంటది. ఆయాసం కూడా బాగా తగ్గుతది. ఓకే. అండ్ ఫుడ్ విషయానికొస్తే మనకి గురక గాని, అడినాయిడ్స్ గాని, టాన్సిల్స్ గాని, సైనస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో కొన్ని ఇండివిడ్యువల్ కేసెస్‌లో తీసుకుంటే అలెర్జీస్ ఉంటాయి కొన్ని ఫుడ్‌లు. కొంతమందికి పాలు పడవు, కొంతమందికి వంకాయలు పడవు, కొంతమందికి ఆవాలు పడవు, కొంతమందికి నువ్వులు పడవు. సో, అది ఇండివిడ్యువల్‌గా చెప్పొచ్చు. అది పర్సన్‌ని బట్టి. సో, కొంతమందికి మాక్సిమం కొంతమంది 50% చూస్తే పాలు పడవు కొంతమందిలో. పాలు తీసుకున్న వెంటనే సిట్రస్ ఫ్రూట్స్ పులుపులు ఎక్కువ తీసుకున్నా కూడా బాగా చెమట పట్టేస్తా ఉంటది. అలాంటి కేసెస్‌లో వాళ్ళు రీప్లేస్‌మెంట్స్ వేరే చూసుకోవచ్చు. అండ్ లైఫ్ టైమ్ ఇది ఆపాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ సైనస్ ప్రాబ్లమ్ పోయింది విత్ నేతి ద్వారా ప్రాపర్ ప్రాణాయామ చేసుకోవడం వల్ల లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసుకున్నారనుకోండి. అది ప్రాబ్లమ్ పోతే తర్వాత ఇది తిన్నా కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. డన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.